ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆరు కోసం వెతుకుతూ ఉంటాడు గుప్తా. ఆరు ఎక్కడ కనిపించకపోవడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంతలో యముడు వచ్చి ఇంకా బాలికను తీసుకురాలేదేంటి అని అడుగుతాడు. పౌర్ణమి గడియలు ముగిసేలోపు ఆ బాలికను తప్పకుండా తీసుకుని వస్తాను ప్రభు అని చెప్తాడు గుప్తా. ఆ మాటలు ఆరు వింటుంది. ఆరుని చూసి షాక్ అవుతాడు గుప్తా. ఆరు మాత్రం ఏడుస్తుంది. నేను చెప్పేది ఒక్కసారి వినండి అని చెప్పబోతుంటే నన్ను ఎలా మోసం చేయాలనిపించింది అని అడుగుతుంది. దీంతో ఇది మోసం కాదని, ఇందులో నా వ్యక్తిగతం ఏమీ లేదని చెప్తాడు గుప్తా. మీరు నన్ను ఎప్పటికీ మోసం చేయరని అనుకున్నాను కదా, అది నా తప్పే అంటుంది ఆరు. నీకు ఒక్క సోదరుడిగా చెప్తున్నాను, ఇక్కడ అన్నీ వదిలేసి వచ్చేసి. నీకు ఈ ఇంటికి రుణం తీరింది బాలిక. మనం మా లోకానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది అని గుప్త మంత్రాలు చదువుతుంటే ఆరుకు మనోహరి చెప్పిన విషయం గుర్తుకొస్తుంది. వెంటనే లోపలికి పరిగెత్తుకెళ్తుంది. వెనకాలే గుప్త కూడా బాలిక ఆగుము అంటూ పరిగెడుతూ వెళ్తాడు. ఘోర ఆరు ఆత్మను బంధించడానికి పూజలు మొదలు పెడతాడు. గుప్త ఇంట్లో వాళ్ళందరినీ పరీక్షగా చూస్తుంటాడు. ఎవరిలోనూ ఆరు లేదని నిర్ధారించుకుంటాడు. తర్వాత మనోహరి రూమ్లోకి వెళ్ళి చూస్తాడు గుప్త. బాలిక ఇచ్చట ఉన్నది నీవేనని నాకు తెలియను. ఎందుకు ఇటులా చేయిచుంటివి? బాలిక, నీవు ఈ శరీరంలో ఉండరాదు, వెంటనే బయటకు రమ్ము అంటాడు గుప్తా. సారీ గుప్త గారు, నేను రాలేను అంటుంది ఆరు. బాలిక, నువ్వు ఈ బాలిక శరీరం నందు ఉండుట వలన నీకు పొంచి ఉన్న ప్రమాదం ఏమిటో తెలియదు. రమ్ము బాలిక, బయటకు రమ్ము. నీవు తన శరీరం నందు ప్రవేశించాలనే ఆ బాలిక అలా నాటకమాడింది అంటాడు గుప్తా. కానీ మనోహరి శరీరంలో ఉన్న ఆరు మాత్రం గుప్త మాట అస్సలు వినదు. నేను మనోహరి ప్లాన్ చేస్తే మను బాడీలోకి రాలేదు గుప్త గారు. నేను నిజాలు తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి వచ్చాను. నా ఇంటికి వచ్చిన సమస్య కోల్కతాలో మొదలైంది అనిపిస్తుంది. రణ్వీర్ మనోహరితో మొదలైంది అనిపిస్తుంది. అందుకే సమాధానాలు వెతుక్కుంటూ రణ్వీర్ దగ్గరకు వెళ్తున్నాను అంటూ బయలుదేరుతుంది ఆరు. అది కాదు బాలిక, నేను చెప్పేది విను అని అరుస్తాడు గుప్తా. రణ్వీర్ మనోహరి తన భార్య కాదని చెప్పడం వెనుక, మనును ఇక్కడే ఉంచడం వెనుక కారణాలు తెలుసుకుంటే మా ఇంట్లో ఉన్న సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. నా పని అయిపోగానే నేనే వస్తాను గుప్తా గారు. నాకేం కాదు, నన్నెవరూ ఏమీ చేయలేరు అని గుప్తా పిలుస్తున్నా వెళ్ళిపోతుంది ఆరు. కారులో స్కూలుకు వెళ్తున్న అంజుకు మనోహరి చెప్పింది గుర్తుకు వచ్చి కారు ఆపమని చెప్తుంది. ఎందుకని రాతోడు అడగగానే తాయెత్తు చూపిస్తుంది. మనోహరి ఆంటీ ఇది కట్టమని చెప్పింది, నేను మర్చిపోయాను అంటుంది అంజు. సాయంత్రం కడుదువులే అంటాడు రాతోడు. అంజు అది కాదు రాతోడు అని కారు దిగిపోతుంది. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను అంటుంది. రాతోడు కూడా కారు దిగి అంజుని పిలుస్తాడు. అయినా ఆగకుండా వెళ్ళిపోతుంది. అంజు తాయెత్తు తీసుకుని ఇంటికి వెళ్తుంది. బాలిక, నువ్వు పెద్ద తప్పు చేయబోతున్నావు, నీవు ప్రమాదంలో పడపోతున్నావు, నా మాట విను బాలిక, ఆగు బాలిక అంటూ బతిమాలుతాడు గుప్తా. ఆరు మాత్రం మళ్ళీ మీ మాటలు వింటూ మోసపోలేని గుప్తా గారు అంటూ వెళ్తూ ఉంటుంది. బాలిక, ఈసారి నేను నీకు నిజం చెప్తున్నాను, ఈ ఒక్కరోజు ఏమీ చేయకు అంటాడు గుప్తా. మీరు ఏ క్షణమైనా నన్ను తీసుకెళ్ళిపోతారని నాకు అర్థమైంది గుప్తా గారు అంటుంది ఆరు. నీవు ఏ నిజం తెలుసుకున్నా, ఎంత ప్రయత్నించినా జరగబోయేది ఆపలేవు, జరగాల్సింది మార్చలేవు అంటాడు గుప్తా. అవునా, సరే అంటూ కారు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో అంజు పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను ఈవిడ కోసం వస్తే ఈవిడేంటి పట్టించుకోకుండా పోతుంది అనుకుంటుంది అంజు. ఇంతలో గుప్తా వచ్చి తాయెత్తు చూసి భయపడతాడు. ఇంతలో యముడు వచ్చి గుప్తను తిడుతూ ఉంటాడు. నీకు ఏం చెప్తే ఏం చేస్తున్నావు అని కోప్పడతాడు. అమర్ బాధగా ఉంటూ టిఫిన్ చేయకుండా ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతుంది? అరుంధతి ఏ విషయాలు తెలుసుకోబోతుంది? మనోహరి వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఆరు ఆత్మని ఘోర బంధిస్తాడా? ఈ విషయాలన్నీ తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.